కాలానికి లొంగని అజేయ శిలలు, పెన్నా నది చెక్కిన మహాలోయ వీరుల రణస్ఫూర్తిని నేటికి గుర్తు చేస్తాయి. లోపల ఉన్న విగ్రహాన్ని కూడా తీసుకెళ్లి నదిలో పడేశారంట. ప్రకృతి చేతులతో చెక్కబడిన గ్రాండ్ క్యానియన్ మరియు మానవ చేతులతో నిర్మితమైన కోట కలిసి గడిచిన శతాబ్దాల గర్జనను వినిపిస్తూ కాలాన్ని జయించిన ఓ శాశ్వత అద్భుతమే ఈ గండికోట. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రాయలసీమలోని జమ్మలమడుగుకి దగ్గరలో ఉన్న దక్షిణ భారతంలోని మరెక్కడా లేని ది గ్రేట్ ఇండియన్ క్యానియన్ అని పిలువబడుతున్న గండికోట ప్రాంతాన్ని చూపించబోతున్నాను. మిమ్మల్ని చరిత్ర అంచుల వరకు తీసుకెళ్తాను. ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇండియా గ్రాండ్ క్యానియన్ అని ఇప్పుడు ప్రపంచం పిలుస్తున్న ఈ ప్రదేశానికి నిజంగా రాళ్లలో రాసుకున్న గొప్ప చరిత్ర ఉంది. ఈ కోట నిర్మాణం 11వ శతాబ్దం చివరిలో ముందుగా చిన్న రక్షణ స్థలంగా ప్రారంభమై 13వ శతాబ్దంలో కపిలేంద్ర నాయకుడు కాలంలో పూర్తిస్థాయి కోటగా మారింది. గండికోటను గండిక అనే ప్రాకృతిక భాష పదం, అంటే గొర్రెజడిలాగా కోసుకున్న లోయ, దాని అంచుపైన కోట, అందుకే దీనికి గండికోట అని పేరు వచ్చింది. ఈ ప్రదేశం సహజ సిద్ధమైన రక్షణతో కూడిన ఒక అజేయ కోట. ఒకవైపు అగాధ లోయ, మరోవైపు ఎత్తైన గ్రానైట్ గుట్టలు. శత్రువు దగ్గరికి రావడమే అసాధ్యం. రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్షాహీలు, మొఘళ్ళు ఎవరైతే దక్షిణ భారతదేశాన్ని పాలించారో అందరూ ఈ కోటను ఆక్రమించాలని ప్రయత్నించారు. కారణం దీనికి ఉన్న వ్యూహాత్మక శక్తి. 1965 తాళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనమయ్యింది. దక్కన్ సుల్తానుల కన్ను ఈ గండికోట మీద పడింది. 1650లలో గోల్కొండ సుల్తాన్ దళాలు గండికోటను ముట్టడి చేశాయి. నెలల తరబడి యుద్ధం జరుగుతూనే ఉంది. చివరికి కోటలోని నీటి వనరులు ఆరిపోవడం, గోదావరి, పెన్నా నదుల మధ్య వ్యాపార మార్గం బలహీనపడడంతో కోట పతనం మొదలైంది. అంటే ఒకప్పుడు అజేయ కోటగా పరిగణించిన గండికోట యుద్ధాల వల్ల కాదు, నీటితో ఓడిపోయింది. అదే చెప్పని నిజం. తర్వాత కాలక్రమేణా బ్రిటిష్ కాలానికి రాగానే కోట పూర్తిగా విడిచిపెట్టబడింది. భూకంపాలు, వర్షాలు, నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి రాతి నిర్మాణాలను నెమ్మదిగా చినిగేలా చేశాయి. మినార్ చూసారా, చార్మినార్ టైప్ కట్టించారు. ఇది సేమ్ చార్మినార్ లాగే ఉంది. చార్మినార్ కంటే పెద్దగా ఉంది. ఎప్పటి కాలం నాటి స్ట్రక్చర్ అండి ఇది. మొత్తం ఇది నేను ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తుంటే అదొక ఫీలింగ్, ఫిక్షన్లోకి వెళ్తాను అన్నమాట. స్ట్రక్చర్ మాత్రం రాతి కట్టడం ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేశారండి బాబు. ఇది ఇంత పెద్దది ఉందో చూసారా. మినార్స్ హైలైట్ దీనికి. సేమ్ చార్మినార్ లాగే ఉంది. ఒక పర్ఫెక్ట్ క్లీన్ స్ట్రక్చర్ అన్నమాట. అప్పుడు ప్లాస్టింగ్ టైపు, ఆ సొన్నం టైప్దే ఉందన్నమాట. ఇదంతా పేర్లు చెక్కి దరిద్రం చేస్తారు. దరిద్రం నాకు మారు ఏం స్ట్రక్చర్ అండి. అబ్బా 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 అబ్బా, ఏం డిఫార్మిలిటీస్ లేకుండా కన్స్ట్రక్షన్ చేశారు. ఎంత బాగుందో. పర్ఫెక్ట్ ప్లాస్టింగ్ కూడా అద్దాలు ఉన్నట్టు సొన్నం ఇదంతా. అసలు ఎక్కడ డిఫార్మిలిటీ కనిపిస్తుందా? ఎక్కడ ఒక్కడగా లేదు. పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉన్నాయి మొత్తం అంతానే. కన్స్ట్రక్షన్ చేశారు చూసారా. మొత్తం అంతా బాగానే ఉంది. విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. ఒక్క టెంపుల్ ఒకటే మిగిలింది.
గ్రాండ్ క్యానియన్ అన్నందుకు అమెరికాలో ఉన్న గ్రాండ్ క్యానియన్ ఉంటుంది చూసారా, సేమ్ అలాగే ఉంటుందండి ఇది కూడా. ఈ రెడ్ స్టోన్స్ మొత్తం అన్ని శాండ్ స్టోనే చుట్టూ కనిపిస్తున్నాయి చూసారా. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం టెక్టానిక్ మూవ్మెంట్ జరిగి ఈ విధంగా ఫామ్ అయ్యాయి. దీని తర్వాత ఈ వాటర్ కూడా ఇందులోంచి ప్రవహించడం వల్ల ఈ విధంగా ఫార్మేషన్స్ అయ్యమాట. యాక్చువల్గా ముందు లోయ ఏర్పడింది, దాని తర్వాత వాటర్ వచ్చింది. మనం చూసిన పాత గుహలన్నింటిలోని వాటర్ వల్ల గుహలు ఫామ్ అయ్యాయి, కానీ ఇక్కడ అలా కాదు, ముందు లోయలు ఫామ్ అయ్యి. ఎందుకంటే హై టెక్టానిక్ మూమెంట్ ఏరియా మాట ఇది మొత్తం. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, వన్స్ అప్ అనే టైం. అప్పుడులో ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మొత్తం టెక్టానిక్ మూమెంట్ జరిగినప్పుడు ఒకేసారి భూమిలోంచి ఈ ఒక చీలిపోతు చూసారా, ఆ విధంగా ఆ మూమెంట్ ఉంటాయి. కొన్ని జియోలాజికల్ టర్మ్స్ ఉంటాయి, మీకు అర్థం అవ్వాలండి. అది జరగడం వల్ల ఒకేసారి పైకి వచ్చి ఒకేసారి సెటిల్ అవుతాయి అన్నమాట. సెటిల్ అవ్వడం వల్ల ఇక్కడ మీరు చుట్టూ కనిపిస్తున్న రాళ్ళు అన్నీ ఉన్నాయి చూసారా, లేయర్ కింద ఫామ్ అయిపోతాయి. ఎందుకంటే ఒకేసారి అంత హైట్ వెళ్ళి మళ్ళీ కింద పడడం వల్ల పడి శాండ్ స్టోన్లో అంత స్టేబుల్నెస్ ఉండదన్నమాట. అందుగురించే ఇలా పేర్చినట్టు ఈ రాళ్ళు ఇలా ఫామ్ అయ్యాయన్నమాట. ఇక్కడ ఈ వాటర్ ఏంటంటే ఇంత వెడల్పుగా, ఎప్పుడు చూసినా ఇంత వెడల్పుగానే ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ మైలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ బ్యాక్ వాటర్స్లో మనకి ఇంత వెడల్పైన వాటర్ కనిపిస్తుంది అన్నమాట. ఏ కాలంలో వచ్చినా మీకు మ్యాక్స్ ఇంత వాటర్ ఉండొచ్చు ఇక్కడ. ఈ బ్యాక్ వాటర్స్ చాలా దూరం ఉంటుందండి, ఆ వెనక్కతల వరకు ఉంటాయి, ఎక్కడికో ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎంతోమంది మన చాళుక్యులు, విజయనగర రాజులు, గజపతి రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళందరి తర్వాత ముస్లిం రాజులు కూడా వచ్చి పాలించారు ఈ ప్రాంతాన్ని. పాలించి ఫైనల్గా బ్రిటిష్ ఇండియా హ్యాండ్ ఓవర్లోకి అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేశారు కదా, ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి. ఇది మొత్తం ఓపెన్ ఏరియా అవ్వడం వల్ల మనకి గాలి ఎక్కువ వేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ప్రదేశంలో. అందుగురించే మీకు మనకి అక్కడ కనిపిస్తున్న చూసారా విండ్ టర్బైన్స్, ఆ కొండ మీద విండ్ టర్బైన్స్ అన్నమాట. ఆ విండ్ టర్బైన్స్ ద్వారా పవర్ జనరేట్ చేస్తారు. మీకు ఈ అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉంటాయి విండ్ టర్బైన్స్, ఎందుకంటే సమతలంగా ఉంటుంది ప్రదేశం, ప్లస్ గాలి ఎక్కువ వేస్తూ ఉంటుంది అన్నమాట. అవి విండ్ టర్బైన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే గాలి ఏ డైరెక్షన్లో వేస్తే ఆ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి 360 degreesలో తిరిగే సెటప్ ఉంటుంది దాని పైన. ఏ డైరెక్షన్లో వేస్తే ఆ డైరెక్షన్లో వాటికి ఒక్కొక్క పోల్ ఒక్కొక్క డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. పెద్ద కోనేరు చూడండి ఎంత ఉందో, అబ్బా సూపర్ కన్స్ట్రక్షన్ చేశారండి ఇది. మొత్తం మెట్లన్నీ పెట్టి వాటర్ అంతా ఈ వర్షాకాలంలోనే ఇందులో వాటర్ నిండుతుంది. నాకు తెలిసి ఇప్పుడు దీన్ని డ్రైనేజ్ కింద వాడుతున్నట్టున్నారు. చూడండి ఎంత బాగా నిర్మించారు ఇవన్నీ. పైన పర్ఫెక్ట్ రాక్ అలా ఉంది, ఎక్కడ ఒక డిఫార్మిలిటీ కూడా లేదు. ఈ టెంపుల్ మొత్తం ఆల్మోస్ట్ 99% మొత్తం రాతితో కన్స్ట్రక్ట్ చేసిందండి ఇదంతానే. మొత్తం రాతి స్తంభాలను నించోబెట్టి పైన రాతి స్లాబ్లను పెట్టారు అన్నమాట. చూసారు ఎంత బాగుందో టెంపుల్ లోపల. అబ్బబ్బబ్బా చూడండి, మొత్తం ఇవి ఎన్ని సంవత్సరాలైన తరతరాలు అవుతున్నా కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంచాయి. ఇవి మన సంపద అండి. వీటిని ధ్వంసం చేశారు ముస్లింల రాజులు వచ్చి. చూడండి పైన గాలి వెలుతురు రావడానికి అది ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంత లోపలికి ఉంది ఇది, గాలి ఎంత బాగా వేస్తుందో తెలిసే లోపలికి. ఆ పైనుంచి వస్తుంది గాలి, ఎదుగు 4 పక్కల ఓపెన్ నుండి పైన ఇలాగ ఉందన్నమాట. అది మన ఆర్కియాలజీ, హిందూ పురాణాలు పురాతన కాలంలో ఇలా ఉంది. ఇదో గాలి అది రావడానికి అది ఎంత బాగుందో చూడండి. గ్రేట్ అండి, నిజంగా చాలా గ్రేట్. ఇటువంటి చూడడం మాత్రం ఫిక్షనల్ మూవీస్లో చూస్తాం మనం. ఇదిగో ప్రతి స్తంభం మీద మీకు ఏదో ఒక చెక్కినట్టు కనిపిస్తుంది చూడండి. ప్రతి స్తంభం మీద ఇక ఇవన్నీ చెక్కుబడులు మొత్తం. ఇక్కడ చూడండి పోతే ఇది మొత్తం చెక్కిందే. ఇక దీన్ని ఏం చేయలేక ఇలా వదిలేశారు మరి, లేకపోతే దీన్ని ఏ మసీదు కింద మార్చేద్దరు.
అక్కడి దగ్గరలోనే మైలవరం డ్యామ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన గండికోటలో అంత వెడల్పుగా వాటర్ ఉండడానికి కారణం ఈ డ్యామే. రాయలసీమలోని నీళ్లు నిలపడమంటే ఒక ఆశ కాదండి, ఒక యుద్ధం లాంటిది. అటువంటిది ఈ మైలవరం దగ్గర ఇది మొత్తం లైమ్ స్టోన్ గ్రానైట్ రాక్స్ ఉండే ఏరియా అన్నమాట. అటువంటి ఏరియాలో ఎంతో కష్టపడి మొత్తం బ్లాస్టింగ్ చేసి ఇంజనీర్లు ఈ రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా పెద్ద రిజర్వాయర్. దీనివల్ల చాలా వరకు ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం భూమి సాగులోకి వచ్చింది. నిజంగా ఒక మంచి అడుగండి ఇది మాత్రం. జలాశయాలు నిర్మించడం అన్నది రాయలసీమ ప్రాంతాల్లో చాలా మంచి అడుగు. జమ్మలమడుగులోనే టీపీఆర్ సినిమాస్ కనిపిస్తుంది చూసి ఆపోజిట్ థియేటర్. ఇదిగో ఈ సెకండ్ ఫ్లోర్లోనే ఇది రూము. సోలో ట్రావెలర్కి 600 రూపీస్ నాన్ ఏసీ, అది ఏసీ అయితే 1000 రూపీస్ అండి. చక్కగా గీజర్, బాత్రూమ్ అన్నీ సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. ఆ గండికోట వెళ్ళే వాళ్ళు అక్కడ హై రెంట్స్ పే చేసి కన్నా జస్ట్ ఇక్కడికి వచ్చి జస్ట్ 10 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి అంతే. ఇక్కడికి వచ్చి మంచిగా ఈ రూమ్లో ఉంటే మంచిగా డబ్బులు సేవ్ అవుతాయి. 10 కిలోమీటర్లు జస్ట్ 10 నిమిషాల రూట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.